నాడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆ కొత్త పార్టీ పుట్టుకొచ్చిందన్నది జగమెరిగిన సత్యం. ఆ తర్వాత ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. బడుగు బలహీన వర్గాల్లో చైతన్యం తేవడమే కాదు, జనంలో ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది. అంతే, కాలం మారింది. ఉమ్మడిగా ఉన్న రాష్ట్రం రెండుగా విడిపోయింది. ఇప్పుడు మాత్రం అంతా సీన్ రివర్స్. ఏ పార్టీ చేతిలో అయితే చావు దెబ్బతిన్న కాంగ్రెస్, అదే పార్టీ వ్యవస్థాపకులను కీర్తించడమే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది. ఎంతలా అంటే కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ప్రధాని ఇందిరాగాంధీతో ఆ మహానేతను పోల్చడమే ఇప్పుడు పాలిటిక్స్ ని షేక్ చేస్తోంది. ఎందుకు ఆ పార్టీ అది? ఎవరా వ్యవస్థాపకులు? సీఎం రేవంత్ కు ఎందుకు అంత ప్రేమ పుట్టుకొచ్చింది? త్వరలో జరగబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలే టార్గెట్ గా పెట్టుకున్నారా? కార్పొరేషన్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారా? ఈ ఇంట్రో విన్న వెంటనే మీరు ఇప్పటికీ ఒక నిర్ణయానికి వచ్చుంటారు. ఎందుకంటే నాటి ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాటం చేసింది ఒక్కరే నేత. ఆ మహానేత పేరు నందమూరి తారక రామారావు. తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదంతో ప్రముఖ సినీ నటుడు నందమూరి తారక రామారావు 1982 మార్చి 29న టీడీపీని స్థాపించారు. పూర్వపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెసేతర ప్రత్యామ్నాయాన్ని అందించాలనే లక్ష్యంతో హైదరాబాద్లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఎన్టీఆర్ పార్టీని ప్రకటించారు. ఆ వెంటనే ఎలాంటి రాజకీయ అనుభవం లేకున్నా కేవలం 9 నెలల వ్యవధిలోనే రాష్ట్రమంతా చైతన్య రథం ద్వారా పర్యటించి ప్రజలను చైతన్యపరిచారు. ఆ తర్వాత 9 నెలలకే అంటే 1983లో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 294 అసెంబ్లీ సీట్లలో 201 స్థానాలను కైవసం చేసుకుని స్వాతంత్ర్యం తర్వాత 1983 వరకు తిరుగు లేకుండా పాలించిన కాంగ్రెస్ను రామారావు చావుదెబ్బ తీశారని ఆనాడు దేశవ్యాప్తంగా ఆ పెద్దాయన పేరు మారుమోగింది. రాష్ట్రంలో కాంగ్రెస్కు ఎండ్ కార్డ్ పెట్టారన్న టాక్ కూడా వచ్చింది. ఆ తర్వాత ఎన్నో పరిణామాలు జరిగాయి. టీడీపీ రెండుగా విడిపోవడం, చంద్రబాబు సీఎం కావడం, అటు తర్వాత ఏపీ తెలంగాణగా విడిపోవడం జరిగిపోయింది. ఇక ఇప్పుడే అసలు కథ టర్న్ తీసుకుంది. తెలంగాణలో ప్రస్తుతం రేవంత్ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అయితే టీడీపీ కాంపౌండ్ నుంచి వచ్చిన రేవంత్ అటువైపు మొగ్గు చూపుతున్నారన్న టాక్ ఉంది. రాష్ట్రంలో కూడా జరుగుతుందన్న విమర్శలు కూడా ఉన్నాయి. 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ పక్కన పెట్టారన్న రాజకీయ విశ్లేషకుల భావన. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత హైదరాబాద్ గడ్డపై ఎన్టీఆర్ విగ్రహం పెట్టడంపై ప్రతికూల అనుకూల వాదనలు కూడా మొదలయ్యాయి. హైదరాబాద్లోని అమీర్పేట్ మైత్రివనం జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ సీఎం రేవంత్ చేతుల మీదుగా ఘనంగా జరిగింది. అందుకే సీఎం రేవంత్ కూడా సెటరికల్ గా కామెంట్ చేశారు. కాంగ్రెస్ సీఎం ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఏమిటని చాలా మంది విమర్శిస్తున్నారని, ఎవరూ ఏమనుకున్నా ఎలాంటి విమర్శలు చేసినా నేను భయపడను, వెనక్కి తగ్గను అని స్పష్టం చేశారు. తెలుగు జాతి గర్వించదగ్గ మహానేతను గౌరవించడం ఏ పార్టీకి పరిమితం కాదని, అది అందరి బాధ్యత అని ఆయన ఉద్ఘాటించారు. జాతీయ స్థాయిలో ఇందిరాగాంధీ, పివి నరసింహారావు వంటి నాయకులను అందిస్తే తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ కూడా అదే స్థాయిలో సమర్థవంతమైన నాయకత్వాన్ని తయారు చేశారని కొనియాడారు. ఇంతటితో ఆగని రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో మాజీ సీఎం కేసీఆర్ పై నేరుగా విమర్శనాస్త్రాలు సంధించారు. నాడు ఎన్టీఆర్ లేకుంటే కేసీఆర్ గాని లేదా ఇతర నేతలు గాని ఈ స్థాయికి వచ్చేవాళ్లా అని ప్రశ్నించారు. కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీ రామారావు అని, ఆయన నీడన బతికి ఈ రోజు ఆయన గురించే తక్కువ చేసి మాట్లాడడం సరికాదని హితవు పలికారు. ఎన్టీఆర్ పేరు చెప్పుకుని రాజకీయం చేస్తూ ఆయన విగ్రహాల ఏర్పాటును వ్యతిరేకించడం లేదా తక్కువ చేయడం వారి నకిలీ ఆలోచనలకు నిదర్శనమని రేవంత్ ఎద్దేవా చేశారు. అయితే ఇప్పుడు రేవంత్ కామెంట్స్ కు రీసౌండ్ మొదలైందన్నది టాక్. ఎందుకంటే దీని వెనక ఒక ప్రమాదకరమైన ఉమ్మడి వ్యూహం ఉందనిపిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేశపతి శ్రీనివాస్ అనుమానాలు వ్యక్తం చేశారు. సుదీర్ఘమైన పోస్టును పెట్టిన దేశపతి పలు విషయాలను ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేశారు. తెలంగాణ స్పృహను క్రమంగా నిర్వీర్యం చేసిన పాత ఆంధ్ర రాజకీయ సాంస్కృతిక ఆధిపత్య శక్తులకు మళ్లీ తెలంగాణకు దారులు తెరవడమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒక వర్గాన్ని మచ్చిక చేసుకునేందుకు సీఎం రేవంత్ ఫెసిలిటేటర్గా పనిచేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే త్వరలోనే హైదరాబాద్లో కార్పొరేషన్ ఎన్నికలు రాబోతున్నాయి. అటు వరంగల్, ఖమ్మం, సిద్దిపేట కార్పొరేషన్ ఎన్నికలు కూడా ఉన్నాయి. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకునే రేవంత్ ఎన్టీఆర్ విగ్రహానికి తెరలేపారన్నది టాక్. ఇదే విషయాన్ని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ టగ్ ఆఫ్ వార్ గేమ్తో పోల్చారు. ఆటలో బలహీనులే బోల్తా కొడతారన్న అర్థంతో రాసుకొచ్చారు దేశపతి.
ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణ అస్తిత్వంతో సరిగ్గా ఇదే టగ్ ఆఫ్ వార్ ఆడుతున్నాడన్నది అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ను ఒకేసారి దెబ్బ కొడితే ఇక్కడి ప్రజలు తిరగబడతారని తెలుసు, అందరికీ తెలుసు. అందుకే తెలంగాణ స్పృహను నెమ్మదిగా బలహీనపరుస్తూ పాత ఆధిపత్య శక్తుల వైపు తాడును గుంజుతున్నారన్నది ఒక నానుడి. హైదరాబాద్లోనే కీలకమైన మైత్రివనం కూడలిలో ఎన్టీఆర్ విగ్రహ స్థాపన అనేది కేవలం ఎన్టీఆర్ గౌరవార్థం జరుగుతున్నది కాదన్నది తెలంగాణ వాదుల అనుమానాలు. తెలంగాణ సాంస్కృతిక స్పృహపై ఆంధ్ర రాజకీయ ఆధిపత్య శక్తులు సాధించిన ప్రతీకారాత్మక విజయంగా కూడా దీనిని గుర్తుకు చేసుకుంటున్నారు. గతంలో కూడా సీఎం రేవంత్ బీఆర్ఎస్ పార్టీ గద్దెలను కూల్చండి, నామరూపాలు లేకుండా చేయండి అంటూ క్యాడర్కు పిలుపునిచ్చారు. దీని అంతటి వెనుక ఉన్న అసలు ఉద్దేశం వేరేనంటున్నారు తెలంగాణ వాదులు. కాంగ్రెస్ ను గెలిపించడం కాదు, తెలంగాణ వాదానికి రక్షణ కవచంగా ఉన్న ప్రాంతీయ శక్తిని బలహీనపరిచి తిరిగి తెలుగుదేశం పార్టీ ఇక్కడ పాగా వేయడానికి రాజకీయ శూన్యతను సృష్టించడమే రేవంత్ టార్గెట్ అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే కాదు, నగరం నడిబొడ్డున సింగర్ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టడం పైన అభ్యంతరాలున్నాయి. అటు తెలంగాణను అడ్డుకున్న రోసయ్య విగ్రహం పెట్టడంలో రాజకీయం ఉందంటున్నారు తెలంగాణ వాదులు. ఎందుకంటే తెలంగాణ సమాజానికి పాత ఉమ్మడి రాష్ట్ర జ్ఞాపకాలను అలవాటు చేయడం, తద్వారా ప్రత్యేక రాష్ట్ర భావనను నీరుగార్చడమే దీని వెనుకున్న కుట్ర అని తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం రాజకీయ సాంస్కృతిక రంగాలే కాదు, తెలంగాణ ప్రయోజనాలకు అత్యంత కీలకమైన నీటి వనరుల విషయంలోనూ ఈ లొంగుబాటు కనిపిస్తోందన్నది బహిరంగ టాక్. పోలవరం ప్రాజెక్టు విషయంలో గానీ, బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా తెలంగాణ ప్రయోజనాలకు నష్టం వాటిల్లుతున్నా ప్రస్తుత ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరించడం వల్లనే నేటి దోపిడీ జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే దీని వెనక ఉన్నది చంద్రబాబు నడిపిస్తున్న అంతర్రాష్ట్ర రాజకీయ లాబీయింగే అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్సీ దేశపతి. ఈ నెల 10న హైదరాబాద్ వచ్చిన ప్రధాని మోదీ తెలంగాణ నాయకులను కాదని ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఇంటికి వెళ్లి చర్చలు జరపడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇది ప్రత్యేకంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ను మాత్రమే కలవడం ఈ వ్యూహానికి ఉన్న జాతీయ స్థాయి మద్దతును సూచిస్తుందన్నది తెలుస్తోంది. తెలంగాణను మళ్లీ ఆంధ్ర కేంద్రంగా పనిచేసే రాజకీయ శక్తిగా మార్చే వ్యూహంలో ఉన్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం తెలంగాణ వాదుల్లో పలు అనుమానాలను కలుగుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఈ మధ్యకాలంలో చాలా పరిణామాలు జరుగుతున్నాయన్న టాక్ వినిపిస్తోంది. ఇలాంటివన్నీ ఎక్కడి వరకు తీసుకెళ్తాయోనన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఈ మధ్య ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్ట్ ఇష్యూపై జరిగిన ఓ రౌండ్ టేబుల్ సమావేశంలో తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు సీనియర్ జర్నలిస్ట్ పాసం యాదగిరి. ఏంటంటే తెలంగాణ వచ్చినట్టే లేదని, ఇంకా ఎక్కడా ఆంధ్ర వాసన పోలేదని, ఎక్కడ పోయినా వారి పెత్తనమే నడుస్తుందన్న ఆరోపణలు చేయడం కూడా సంచలనం కలిగిస్తోంది.